తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి మహాలక్ష్మి పథకంతో తమ జీవితాలు దుర్భరంగా మారాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో తమకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు అన్యాయం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక యూనియన్ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు గణపురంలో శనివారం ఆటో డ్రైవర్లు బంద్ పాటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం తమ జీవితాలను తలకిందులు చేశాయని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే తమకు అన్యాయం జరిగిందన్నారు. ఆటో ఫైనాన్స్, ఇంటి రూమ్ కిరాయి కట్టుకునే పరిస్థితిలో కూడా ఆటో డ్రైవర్లు లేరని వారు వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఇవాళ మేము ఆటోలు బంద్ పెట్టాము. ఎందుకంటే మా జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము మహాలక్ష్మి పథకం పెట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేయలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మాకు న్యాయం అవుతుందని కాంగ్రెస్కు మేము సపోర్ట్ చేసినాం. ఎందుకంటే ప్రతి ఆటోల ప్యాసింజర్ ఎక్కించుకుపోకుండా టీఆర్ఎస్ మాకు ఏం న్యాయం చేయలేదు. కాంగ్రెస్ అయితే మాకు న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ మాకు కడుపు నింపుతుంది, మాకు నౌకర్లు ఇస్తుంది అని ఎంతో సంతోషపడి మేము కాంగ్రెస్కు ఓట్లు వేయమని అందరికీ ప్యాసింజర్ కూడా మేము చెప్పినా కూడా ప్రతి ఒక్కరిని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అలాగే ఇక్కడ గంటా సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడితే వారందరికీ మేము సపోర్ట్ చేసి ఓట్లు వేయించి ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఆటోలో ప్రతి ప్యాసింజర్ పోతే ప్రతి ప్యాసింజర్ చెప్పి ఉన్నాం గంటా సత్యనారాయణకు ఓటేయాలి, కాంగ్రెస్ గెలిస్తే మన జీవనోపాధి బాగుంటుందని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు జీవనోపాధి లేక మేము ఫైనాన్స్ కట్టలేక, రూమ్ కిరాయిలు కట్టలేక మేము ఒక్కొక్కరము 10th చదివినాము, ఒక్కొక్కరు డిగ్రీ చదివినారు. మాకు నౌకరు లేక మేము చాలా బాధపడుకుంటూ ఆటో తీసుకొని నడుపుకొని బతుకుదాం అనుకుంటే ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. చదవాలంటే చదివించలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకే మేము బతకలేకపోతున్నామని రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు అలాగే క్యాబులు ఉన్నాయి. వాళ్ళు చాలా బాధపడి ఈ రోజున బంధు పిలిపించే దానికి మీకు సపోర్ట్ చేసి ఇక్కడ బంద్ చేసిన పొద్దున్న ఉండే ఆటోలు నడుపుతలేము. ఆటో నడిపితేనే జీవనోపాధి ఎల్లక బాధపడుతున్నాం. మేము ఇవాళ ఆటో నడపకుండా మేము రోడ్డు మీద పడ్డామంటే ఇవాళ మాకు ఫైనాన్స్ లేదు, చిట్టి లేదు, తిందామంటే తిండి లేదు, కనీసం కూర తెచ్చుకొని తిందామంటే లేదు. మాకు ఇబ్బందులు బాగున్నాయి. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ఆటో డ్రైవర్లను ఒక దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మేము ఒక కూలి వాళ్ళకంటే అద్మానం అయిపోతున్నాం. రోడ్డు మీదకి వస్తే ఒక ప్యాసింజర్ కూడా మా ఆటోలో ఎక్కుతలేడు, చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం మేము రూమ్ రెంట్ కట్టుకోవాలని ఇబ్బంది పడుతున్నాం, ఫైనాన్స్ కట్టుకోవాలని ఇబ్బంది పడుతున్నాం, చిట్టీలు కట్టుకోవాలని ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు ఇస్తే అన్న 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు, 12,000 ఇస్తామని పెట్టి ఉన్నారు. ఆ 12,000 లేవు. కనీసం 12,000 ఇవ్వకుండా మాకు కనీసం మేము ప్యాసింజర్ నడుపుకుందామంటే కనీసం ₹1 దొరకలేదు. మేము ఎట్లా బతకాలి?